సో లేట్ అయిపోయింది, అందుకే వీడియో చేసేస్తున్నాను. 28న ఎవరికైతే ఎగ్జామ్ ఉండిందో వాళ్ళు చాలా సీరియస్గా ఉండాలి. ఓన్లీ ప్రిలిమ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి ఈ 3 డేస్. అంటే మెయిన్స్కి సంబంధించిన జీకే కానీ, మెయిన్స్కి సంబంధించిన క్లాసెస్ కానీ కొంచెం పాజ్ చేయండి. సో ప్రిలిమ్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో కంప్లీట్గా యాక్యురసీ మెయింటైన్ చేయండి అనమాట. టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేయండి. అంటే మీరు యాక్యురసీ మెయింటైన్ చేయడం అంటే ఎట్లా చేస్తారంటే, ఫర్ సపోజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉండిందనుకోండి, మీరు ఈ 4 రోజులు, ఈ 3 రోజులు ఎక్కువ ఏం చేస్తారు అంటే సింప్లికేషన్స్ మీద, అప్రాక్సిమేషన్స్ మీద, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద, డిఐ మీద ఆల్రెడీ మీకు సింగిల్ ఐటమ్స్ ఏ టాపిక్స్ అయితే వచ్చి ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేయండి. కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం చూసుకోండి 3 డేస్లో నేను వన్ డే ఇది నేర్చుకుంటాను మీరు చూసుకోండి. లేదు నేను కొంచెం టఫ్గా ఉండింది అనిపిస్తే కొత్తవి నేర్చుకోకండి, స్కిప్ చేయండి. అండ్ సింప్లికేషన్స్ మీద, అప్రాక్సిమేషన్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే టైం పెట్టుకోండి, 2 minutes టైం పెట్టుకొని ఆ 2 minutesలో 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేయండి అనమాట. ప్రతిసారి 2 minutes టైమర్ పెట్టుకోండి, 15 క్వశ్చన్స్ క్లియర్ చేయాలి. 2 minutes టైం పెట్టుకోండి, 15 అప్రాక్సిమేషన్స్ క్లియర్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఓన్లీ 1 minute ఆర్ 2 minutes, 2 minutesలో 5 క్వశ్చన్స్ క్లియర్ చేయాలి. అట్లా మీరు టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి అనమాట. ఈ 3 days ఏం చేస్తారు అంటే, మీరు ఏదైతే పెయిడ్ మాక్ టెస్ట్ కొని ఉన్నారో ఆ పెయిడ్ మాక్ టెస్ట్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, సో అవి సాల్వ్ చేసేయండి కంపల్సరీ. డైలీ జీకి అది మీ ఇష్టము, సో స్కిప్ చేయండి మ్యాక్సిమము. సో డైలీ ఒక 3 మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి, ఎంత 3 గంటలు. మార్నింగ్ ఒక మాక్ టెస్ట్ మళ్ళీ సాల్వ్ చేసుకోవడము, జస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఈవినింగ్ ఒకటి, నైట్ ఒకటి. సో అలా 3 మాక్ టెస్ట్ అట్లీస్ట్ ట్రై చేయండి. అట్లీస్ట్ 2 అన్నా ట్రై చేయండి. యాక్యురసీ 100% కాదు, 200% కంపల్సరీ మెయింటైన్ చేయాలన్నమాట. సో మిస్టేక్స్ అసలు చేయకూడదు. తప్పు అనిపిస్తే నేను చెప్తున్నాను చూడండి, తప్పు అనిపిస్తే స్కిప్ చేయండి. ఒక్క క్వశ్చన్కి ఎక్కువ మోర్ దాన్ 30 seconds 40 seconds టైం పడుతుంది రావట్లేదు అనిపించినప్పుడు స్కిప్ చేయడం నేర్చుకోండి. దాని దగ్గరే వేలాడుతూ టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి ఆర్సీ, క్లోజ్ టెస్ట్, ఎర్రర్స్, పారాజంబుల్స్ మీద మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి అనమాట. రీజనింగ్ అనేదే మనకి ఈ ప్రిలిమ్స్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. సో కంపల్సరీగా అవుట్ ఆఫ్ 35 అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో సిలాజమ్స్, ఇన్ఈక్వాలిటీస్, పజిల్స్ అనమాట, ఇదే స్కోరింగ్ సబ్జెక్టు. 3 days చెప్తున్నాను, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ 3 రోజులు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కూడా మీరు వీడియోలు అయితే చూడకండి. జస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి, మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. నేను అన్ని వీడియోస్ చేస్తానన్నమాట, కంపల్సరీగా అన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటాను. సో ఆల్ ది వెరీ బెస్ట్.